ఏం నొప్పిరా? ఇంకా తగ్గదా? భగవంతుడి గారు వచ్చారు. మీ బ్లెస్సింగ్స్ అండి, సీట్ వచ్చింది. ఆవ్ ఆవ్ అరే ఆవ్. ఏమైందండి? దండ బరువుగా ఉంది. స్పాండిలైటిస్ కదా. రాజా, నీకు మసాజ్ తెలుసా? ఏయ్ రాజా, మా గర్ల్స్ చేస్తుంటే పెయిన్ తగ్గలేదు. నువ్వు చేస్తుంటే కొత్త పెయిన్ వస్తుంది. క్యూరే. ఏయ్ రాజా, ఎలక్షన్లో ఎలా గెలుద్దామనుకుంటున్నావు? నా దగ్గర ఒక ఐడియా ఉందండి. ఓటర్కి 100-200 ఇస్తామంటాం, మనకు ఓటేస్తామంటారు. ఆపోజిషన్ వాడు 300 ఇస్తే వాడికి ఓటేస్తామంటారు. జనం ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని ఓటు ఎవరికేస్తారో తెలీదు. అందుకే మనం ఎక్స్ఎమ్మెల్యే ఓపెన్ వేలంపాట్లో ఓటర్లను కొనుక్కుందాం. అప్పుడు ఆ ఓట్లన్నీ కన్ఫర్మ్గా మనకే వస్తాయి. మరి మిడిల్ క్లాస్ ఓట్లు? మిడిల్ క్లాస్ ఓట్లు రావడం చాలా ఈజీ అండి. అవి సానుభూతి ఓట్లు. వాగ్దానం చేస్తే పడిపోతారు. ఫ్రీ అనగానే ఓట్లన్నీ ఒక పార్టీకి ఇచ్చి గెలిపించారు. అలాగే మనం ఒక వాగ్దానం పడేస్తే మిడిల్ క్లాస్ ఓట్లన్నీ మనకే వేస్తారు. ఇక మిగిలింది రిచ్ ఫ్యామిలీస్. వాళ్ళల్లో ఓట్లు వేయడానికి వచ్చేవాళ్ళు 10-20% కంటే ఎక్కువ ఉండరు. అందుకని వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి, జేపీకి ఫోన్ చేస్తారా? హాయ్ జేపీ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఫైన్ రుచిదేవి గారు, థ్యాంక్ యూ. I want to see you home within 1 hour. మీ వల్ల రాజకీయంగా ఎదిగాను రుచిదేవి. కాకితో కబురంపినా వచ్చేస్తాను. Bye darling. రాజా, వేలం పాటకి డబ్బులు? మీ లవ్ ఉంది కదండి. రాస్కెల్ రాజా. రాజా, ప్రజల్ని తిట్టావు. మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు ఎలా వేస్తారు? 2 రోజుల ముందు మనం తిన్న కూర నీకు గుర్తుందా? లేదు. 2 రోజుల ముందు తిన్న కూర మనకు గుర్తులేదు. 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్లకి నేను తిట్టిన బూతులు జనానికి గుర్తుండవు. నిజమా? 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 11 నెలల్లో ఏమీ పట్టించుకోకుండా చివరి నెలలో బ్యాంకు రుణాలు ఇప్పిస్తాం, ఫ్రీగా ఇల్లు ఇస్తాం, ఫ్రీగా గ్యాస్ ఇస్తాం, ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని ప్రజలకు చెప్తే చాలు, వాళ్ళే ఓట్లేసి మనల్ని గెలిపిస్తారు. అంతెందుకు, ఈరోజు నన్ను తిట్టుకుంటున్న ప్రజలతో రేపు జిందాబాద్ కొట్టించుకుంటా. రేపు నీ బర్త్డే, రేపే క్యాబరే ఓపెనింగ్. ఆ ఫంక్షన్లోనే జనం మెంటాలిటీ ఎలా ఉంటుందో చూపిస్తా.